అమరావతిలో అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రత, వసతుల ఏర్పాట్లపై విప్లతో మంత్రి బుగ్గన చర్చించారు. ఈ నెల 21వ తేదీ నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులో రిమాండ్కు పంపిన విధానంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గన్నవరంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షల్లో నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు. నందమూరి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, గన్నవరంలో నిరాహార దీక్షను చేస్తున్న తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాల పార్టీలకు సంఘీభావం తెలియజేస్తున్నానని, రాష్ట్రంలో నిరాహార దీక్ష చేస్తున్న అన్ని పార్టీల కార్యకర్తలకి సంఘీభావం తెలియజేస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మొట్టమొదటి స్థానంలో ఉంచడమే మనందరి ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి, మిగతా పార్టీలు అందరూ కలిసి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక్కడ వారికి నా సపోర్ట్ చేయడానికి, సంఘీభావం తెలియజేయడానికి వచ్చాను. ఇక్కడ ఎక్కడెక్కడ చేస్తే ప్రతి రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ చేస్తే మన కార్యకర్తలను ఎక్కడెక్కడ చేస్తున్నారు, అందుకు నా సంఘీభావం తెలియజేస్తున్నాను. సో నా మద్దతు ఇస్తున్నాను. మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు మొట్టమొదటి స్థానం పెట్టింది మన తెలుగుదేశం పార్టీ, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని భారతదేశంలో. మళ్ళీ మన వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మళ్ళీ మొట్టమొదటి స్థానంలో మనం పెట్టాల్సిన వంతు మనందరిలోనూ ఉంది. సో కాబట్టి అందరూ ఒకటే మెసేజ్ అండి, మనందరూ ఎవరు కంగారు పడదు, భయప్రాంతులు అవ్వదు. మనందరం ఐకమత్యంగా పోరాడి మళ్ళీ మన తెలుగుదేశాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని మొదటి స్థానం పెట్టాల్సిన వంతు మనందరిలోనూ ఉంది. దానికి ఎంత దూరం వెళ్తుందో అంత కృషి చేస్తాం. అందరినీ తరిమి కొడదాం. జగన్మోహన్ రెడ్డి ఎస్పెషల్లీ వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ కుక్కల నాయకులు ఉన్నారు కొంతమంది.